మిత్రులకు నమస్కారం. ఇస్రో సాధించినటువంటి అపూర్వ విజయాలను జీర్ణించుకోలేని ఈ చైనా జీతగాళ్ళు, అలానే ఇండియా హేటర్స్గా మారినటువంటి మోడీ హేటర్స్ భారతదేశాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించే దశకు చేరుకున్నారు. ఒక వ్యక్తి మీద ద్వేషం, దేశం మీద ద్వేషంగా కూడా మారిపోయింది. వీళ్ళంతా కలిసి గత 2-3 రోజులుగా ఇస్రో శాస్త్రవేత్తలకి జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవంగా వాళ్ళు ఇస్రో శాస్త్రవేత్తలు కాదు, హెచ్ఈసి కంపెనీ, అది హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీ అది. దాంతో ఇస్రోకి 2022లోనే కాంట్రాక్ట్ ముగిసిపోయింది. చంద్రయాన్ లాంచ్ ప్యాడ్ను మాత్రమే వాళ్ళు నిర్మించారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసింది ఇస్రో. ఎక్కడా కూడా వాళ్ళకి పెండింగ్ బాకీలు ఏం లేవు. ఈ హెచ్సిసి కంపెనీ అనేది దేశానికి పెద్ద గుదిబండలా తయారైంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, కానీ వాళ్ళ జీతాలు కూడా వాళ్ళు సంపాదించుకోలేని పొజిషన్కి వెళ్ళారు. 29 యూనియన్లు, అన్ని కమ్యూనిస్ట్ యూనియన్లు, ఒక్కటి మాత్రమే బిఎంఎస్, అంటే 28 యూనియన్లు కమ్యూనిస్ట్ యూనియన్లు. అంతా కూడా ఒకళ్ళతో ఒకళ్ళు తన్నుకోవడం, రాజకీయాలు, ఎవడంటే ఎవడికి పడదు. అక్కడ ఉత్పత్తి మొత్తం నిలిచిపోయింది. దాంట్లో స్ట్రైక్స్ ఎక్కువ జరుగుతాయి, ఉత్పత్తి లేదు. జీతాల బిల్లు 81 కోట్లు అవుతుంది. అది కాకుండా ఇంకా డిఏలు ఇవి చాలా ఉంటాయి. మొత్తం కలిపి నెల వచ్చేసరికి 120 కోట్ల రూపాయలు వాళ్ళకి అవసరం అవుతుంది. అది కూడా సంపాదించుకోలేని స్థితిలో ఈ హెచ్సిసి కంపెనీ ఉంది. దానికి విడతల వారీగా 400 కోట్లు, 500 కోట్లు, 300 కోట్లు ప్రజల యొక్క పన్ను నుంచి ఆ ధనాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. ఎప్పుడు కూడా దాన్ని ఉత్పత్తి కింద, ఆ ధనాన్ని ఉత్పత్తి కోసం వ్యయం చేయలేదు వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు జీతాలు తీసుకోవడం, వచ్చిన డబ్బులు వచ్చినట్టు జీతాలకు తీసేసుకునేవాళ్ళు. జీతాలు ఇవ్వడానికి కాదు కదా ఇచ్చింది, జీతాలు ఇస్తారు, 100% తీసుకోవాలి. కానీ ఉత్పత్తి కోసం ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు విలాసాలకు వాడారు. దానివల్ల వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది, 2022 తర్వాత మీరు ఉత్పత్తి చేసుకొని ఆ జీతాలు తీసుకొని మీరే ఫ్యాక్టరీ నడుపుకోవాలి అని. అది చాలా పెద్ద కంపెనీ. ఇప్పటికిప్పుడు యాజ్ ఆన్ టుడే వాళ్ళ బుక్లో ఆర్డర్ వాల్యూ 1000 కోట్ల పైన ఉంది. 1000 కోట్ల రూపాయల ఆర్డర్ వాల్యూ ఉంది వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి. వాళ్ళు బయట తెచ్చుకోవచ్చు. అది బ్యాంకులు కూడా వీళ్ళని నమ్మని పరిస్థితి అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఆధారపడతారు. ఆ 1000 కోట్లు ఆర్డర్ వాల్యూ ఉన్నటువంటి 1000 కోట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే నిధులు అడుగుతున్నారు వీళ్ళు. సో ఇటువంటి పరిస్థితిలో హెచ్సిసిని ఇస్రో కలిపేసి ముడిపెట్టేసి, ఇప్పుడు 2022లో అయిపోయిన ప్రాజెక్టు, దానికి డబ్బులు కూడా పే చేశారు. దాన్ని ముడిపెట్టేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి ఒక కమ్యూనిస్ట్ మేధావులు కూడా దుష్ప్రచారం చేయడం చాలా శోచనీయం. చాలా బాధగా ఉంది. శాస్త్రవేత్తలు కానీ దేశం కానీ గర్వించే క్షణాలని కుళ్ళుమోత్తనం, పూర్తిగా కుళ్ళుమోత్తనం, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ దేశ వ్యతిరేకుల మాటల్లో కానీ, మొహాల్లో కానీ, చేష్టల్లో కానీ, వాళ్ళు చేసేటువంటి వీడియోస్లో కానీ స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ హెచ్సిసి కంపెనీ ఇస్రోకి సంబంధించిన కంపెనీ కాదు. ఇస్రో దగ్గర లాంచ్ ప్యాడ్ నిర్మించడానికి కావాల్సినటువంటి ఆర్డర్ తీసుకొని ఆ లాంచ్ ప్యాడ్ నిర్మించేసి వెళ్ళిపోయిన కంపెనీ. అది 2022లో జరిగింది, ఇప్పుడు కాదు. ఈ ఏదైతే ఇస్రోకి జీతాలు లేవని చెప్పేసి పోస్ట్ తిప్పుతున్నారో, కిందటి సంవత్సరం కూడా తిప్పారు ఇదే పోస్ట్. మనం విజయం సాధించినప్పుడల్లా ఊరకొక్కలు మొగురుతాయి. అప్పుడు మురిగాయి, ఇప్పుడు కూడా మురుగుతున్నాయి. మనకు కొత్త కాదు. కాబట్టి అర్థం చేసుకుంటారని మిత్రులకి ఇంకోసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. జై శ్రీరామ్.